ఇవాళ సాయంత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించనున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాచారం ఇచ్చారు. ఈ సమావేశానికి వివిధ పార్టీల నేతలు హాజరు కానున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ రెడ్డి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి. సో బట్టి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం అంటున్నారు, నియోజకవర్గాల పునర్విభజన అజెండా అని చెప్తున్నారు. ఏంటి మిగతా అప్డేట్స్? ఈసారి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల కేటాయింపులు ఉండాలి అన్నటువంటి అంశం మీద ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని డిప్యూటీ సీఎం అట్లాగే జానారెడ్డి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఈ తరహాలో వేసింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అన్ని రాజకీయ పార్టీలకు చేరవేసినట్లుగా డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి సమాచారం అందుతా ఉంది. ఈ రోజు సాయంత్రం ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తారని తెలుస్తా ఉంది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశం మీద ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించిన తర్వాత నెక్స్ట్ దఫలో సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి రాష్ట్రాల ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశాన్ని నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి భేటీలు కూడా ఈ మధ్య కాలంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళనాడుకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అట్లాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులను కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు లేఖలు కూడా రాసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొదటి దశలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మిగతా రెండో దశలో ఇతర సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొని కేంద్రానికి పంపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి.